కోపం ఉన్నా ఒక మనిషిని ఇంకో మనిషి వచ్చి తిట్టుకోవడం వరకు పర్వాలేదు గానీ, అటువంటి మాటలనేది యాక్సెప్టబుల్ కాదు. దానికి నేను స్టాండ్ తీసుకోను. ఎంత నా సొంత వాళ్ళైనా ఎవరైనా సరే. ఇప్పుడు ఒక విషయం నాకు తెలిసిందంటే నేను దాని గురించి మాట్లాడగలుగుతాను. నాకు తెలియంది నేను ఎలా మాట్లాడగలను, దాని గురించి నేను ఎంత చెప్పగలను. నాకు తెలిసినంత వరకు అయితే మాత్రం మాట్లాడతాననమాట. ఇప్పుడు 12:30 ఆ టైంకో ఏమో అనుకుంటా ఇలా షేర్స్ వచ్చేస్తున్నాయి. ఫ్రెండ్స్ నుంచి అండ్ ఉంటారు కదా! వాళ్ళందరి దగ్గర నుంచి వస్తున్నాయన్నమాట. ఏంటి అని చెప్పి చూడగానే నేను విన్నాను. ఆ ఆడియో ఏదైతే ఉందో నేను విన్నాను. ఏంటి ఇంత సడెన్‌గా ఇలాంటి ఆడియో వచ్చిందేంటి? ఇలా ఎందుకు తిట్టింది అని నాకు షాక్ అయ్యాను. అందరూ ఎలా షాక్ అయ్యారో అలా నేను షాక్ అయ్యాను. అందరికి ఎలా కోపం వచ్చిందో అంతకంటే ఎక్కువగానే నాకు కోపం వచ్చింది. తర్వాత ఇదేంటి ఎంతవరకు నిజం ఏంటి అని చెప్పి ఆ యూట్యూబ్‌లో వీడియో మొత్తం కూడా నేను చూడడం జరిగింది. వెంటనే ఫోన్ చేశాను. ఎందుకు ఇలా తిట్టాల్సొచ్చింది నువ్వు ఏంటి అని చెప్పి అంత స్మూత్‌గా కూడా అడగలేదు. చాలా గట్టిగానే తిట్టుకుంటూనే మాట్లాడాను. ఆ టైంలో మా చెల్లి నువ్వు ఏం జరిగింది ఏంటి అని కొంచెం కామ్‌గా మాట్లాడితే నేను చెప్తాను కదా! నువ్వెందుకు అంత గట్టిగా మాట్లాడుతున్నావు? అసలే నేను బాధలో ఉన్నాను. అసలే డిప్రెషన్‌లో ఉన్నాను. నువ్వు వచ్చి ఈ టైంలో నువ్వు ఇలా మాట్లాడుతున్నావు నాకు ఇంకా చాలా డిప్రెషన్‌గా ఉంటుంది. దయచేసి నాతో 2 రోజుల దాకా మాట్లాడకు నీకు పుణ్యం ఉంటది అని చెప్పి స్టిల్ ఈ రోజు వరకు కూడా నాతో మాట్లాడట్లేదు. అసలు ఏం జరిగింది అనేది అక్కడ ఆ పిల్ల చాట్ చేసింది. ఆ పిల్లకి తెలుసు. ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి దాకా తెలుసు. నన్నొచ్చి నీకు తెలీదా? ఇద్దరు సొంత అక్క చెల్లెలే కదా! నీకు ఆ మాత్రం తెలీదా అని అంటే సొంత అక్క చెల్లెలమే నేను కాదు అనట్లేదు. బట్ నాకు పెళ్లయింది. నేను సెపరేట్‌గా మా హస్బెండ్‌తో ఒక వేరే ఇంట్లో ఉంటున్నాను. ఆ టైంలో నేను లేను. ఉండుంటే నేను చెప్పుండేదాన్ని. సరే ఇలా జరిగింది. ఆ